నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల గురించి లెక్క పెడితే మొదట తెలంగాణ సాయుధ పోరాటాన్ని అయితే అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి జూలై 4న ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా కీర్తిస్తూ దొడ్డి కొమరయ్యను అయితే స్మరించుకుంటున్నటువంటి సందర్భం. అటు జయంతి ఇటు వర్ధంతులను కూడా ప్రభుత్వమే చేస్తున్నటువంటి సందర్భం. అసలు దొడ్డి కొమరయ్య ఏంటి, దొడ్డి కొమరయ్య అమరుడు అవడానికి గల కారణాలు ఏంటి, సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి పోరాటం ఎలా ఉండింది, 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు కూడా నిండని వయసులో అమరుడు ఎట్లా కాగలిగాడు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా తొలి బీసీ కమిషన్ సభ్యులు సామాజిక విశ్లేషకులు జూలూరి గౌరీశంకర్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. దొడ్డి కొమరయ్య దాదాపుగా జూలై 4వ తారీఖు వచ్చిందంటే దొడ్డి కొమరయ్యకు సంబంధించినటువంటి చిత్రపటానికి పూలమాలను వేయనటువంటి వాళ్ళు అయితే కనబడరు. ఇటు పొలిటికల్ వాళ్ళు అలాగే సామాజికవేత్తలు అందరూ కూడా పూలమాలలు వేసి ఘనంగా కీర్తించుకునేటువంటి సందర్భం కనబడుతూ ఉంటుంది. అసలు సాయుధ పోరాటము దొడ్డి కొమరయ్య గురించి మాట్లాడుకోవాలనుకుంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నది భారతదేశ చరిత్రలోనే ఎగరవేసినటువంటి ఒక ఎర్రజెండా. మీకు చిత్తప్రసాద్ బొమ్మలు చూస్తే తలకు రుమాలు చుట్టుకొని ఒక ఎర్రజెండాను తీసుకొని నెత్తుటిలోంచి జెండాను ఉంచి ఇట్లా విసురుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ సందర్భంలో సుత్తి కొడవలి మీకు కనిపిస్తుంది. అంటే ఆ చిత్తప్రసాద్ వేసిన చిత్రం ఏంటంటే దొడ్డి కొమరయ్య ది ఫస్ట్ బ్లడ్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వీర తెలంగాణ పోరాటానికి సంబంధించి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. అంటే ఈ దొడ్డి కొమరయ్య వీర తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఇప్పుడు సరిగ్గా ఈ రోజుకి మనం మాట్లాడుతున్న రోజుకి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలు గడిచినటువంటి కాలం తర్వాత దొడ్డి కొమరయ్య గారిని గురించి ఈరోజు మనం వారి యొక్క వర్ధంతి గురించి జూలై 4 గురించి మనం మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు మొదలైందని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు ప్రారంభించారని, ఎవరు ప్రారంభించారనేటువంటిది ఈ తరం పిల్లలకు పరీక్షల్లో ఒక బిట్గా ఉంటే ఉండవచ్చు. అవును, కానీ అది ఒక బిట్ కాదు. అది తెలంగాణలోనే చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక చాప్టర్. వెట్టి చాకిరికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి, అంటే వెట్టి చాకిరి అంటే మనం ఏదంటే వెట్టికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటము తెలంగాణ సాయుధ పోరాటము, చాకలైలమ్మ బొవ్వగింజల పోరాటానికే పోరాడాను, దొడ్డి కొమరయ్య తొలి నెత్తుటి బొట్టును చిందించాను, 1946 జూన్ 4న దొడ్డి కొమరయ్య అమరుడయ్యను. ఇది పాఠంలో పిల్లలు చదువుకునే సిలబస్. కానీ ఆనాడు 78 ఏళ్ల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాచరిక ప్రభుత్వాల కంటే కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాడు అక్కడ ఉంది. మనకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో వెట్టి చాకిరి. ఈ వెట్టి అంటే పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలుమరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ అని తన కంఠాన్ని పగలగొట్టుకొని సుద్దాల హనుమంతు పాడినటువంటి పాట. దాని అర్థం ఏంటంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అక్కడ ప్రతి ఒక్క ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్ళు వెట్టి పని చేసేవాళ్ళు. కాబట్టి మనం అనుకున్న మోకాల మట్టుకు బురదలో దిగేది వాళ్ళే, నాట్లేసేది వాళ్ళే, పంటలు పండించేది వాళ్ళే, పంటలు కుప్ప నూర్చేది వాళ్ళే, కుప్ప కొట్టేది వాళ్ళే, బస్తాలకు ఎత్తేది వాళ్ళే, బండికి పంపించేది వాళ్ళే. కానీ చివరికి బండ్లు మాత్రం దొర కొష్టంలోకి వెళ్ళిపోతాయి, దొరగడిలోకి వెళ్ళిపోతాయి. చివరికి భూమి మీద కనీసమైనటువంటి అధికారం లేనటువంటి పరిస్థితి. జీవితకాలం వాళ్ళు వెట్టి చేస్తూనే ఆ దొరకు మొత్తం కూడా ఆ పండిన పంటను మొత్తం తీసుకుపోయి వాళ్ళు ఏదైనా కుండల కొద్ది ఏదో కొలిసిస్తే దాని మీద బతికేటువంటి పరిస్థితి చాలా హేయమైనటువంటి పరిస్థితి, చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి దొరగడి వచ్చిందంటే ఆ గడి దగ్గరికి వచ్చేసరికే తల ఉంచుకొని పోయినటువంటి వాళ్ళు. బాంచందొర నీ కాల్మొక్త అన్నటువంటి మాట ఈరోజు పిల్లలు చదువుకుంటున్నటువంటి చరిత్రలో బాంచందొర కాల్మొక్త అంటే అర్థం కాకపోవచ్చు, కానీ చాలా భయంకరమైనటువంటి స్థితి, చాలా దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఉక్కుపాదంతో ఏలినటువంటి పరిస్థితి. దీంట్లో
మనకు దొడ్డి కొమరయ్య మనకు ఎట్లా కనిపిస్తాడంటే చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది. పండించిన పంటని మా పంటని మేమే తీసుకుంటామన్నటువంటి పోరాటాన్ని మొదలుపెట్టింది. ఆ పోరాటం మొదలైన తర్వాత చాకలి ఐలమ్మ మొదలుపెట్టిన పోరాటం మొత్తం కూడా ఆ పాలకుర్తి నుంచి రగులుకున్న పోరాటం మొత్తం కూడా గ్రామాలకు మొత్తం కూడా విస్తరిస్తూ ఉంది. కాబట్టి 1942లో భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ ఆంధ్ర మహాసభ నుంచి వచ్చినటువంటి ఆర్య సమాజ్ నుంచి ఆంధ్ర మహాసభగా మారినటువంటి పరిస్థితి, ఆ ఆంధ్ర మహాసభ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కమ్యూనిస్టులుగా మారినటువంటి సందర్భం ఉంది. అక్కడి నుంచే ధర్మభిక్షము, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధులు కూడా ఆర్య సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మొత్తంగా ఆ విసునూరు అనేటువంటి ఊరు పాలకుర్తి కేంద్రం. విసునూరు రామరెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి అంటారు, వెంకటరామరెడ్డి అంటారు. ఈ వెంకట కూడా వాళ్ళకు బిరుదు. రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి బిరుదు అంటే దేశ్ముఖ్. దేశ్ముఖ్ అంటే దొరల మీద ఉన్నటువంటి వాడు, కొంత మళ్ళా పెద్ద క్వాలిటీ. అంటే విష్ణూరు పరిధిలో ఉన్నటువంటి 60 గ్రామాల పైన పెత్తందారి. కాబట్టి ఈ పెత్తందారి ఉండేటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు మామూలుగా కాదు. కాబట్టి విష్ణూరు రామచంద్రారెడ్డి యొక్క చరిత్ర మొత్తం కూడా ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర. ఆ దుర్మార్గమైన చరిత్రకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. విష్ణూరుకి పక్కనే ఉన్నటువంటి కడవెండి అనేటువంటి గ్రామం ఉంది. ఆ కడవెండిలో అక్కడ ఒక గడి ఉంది. ఆ గడిలో ఎవరు ఉంటారంటే రామచంద్రారెడ్డి వారి యొక్క తల్లి ఉంటుంది, జానకమ్మ. జానకమ్మ ఇంకా భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పీడించి పిప్పి చేస్తున్నటువంటి సందర్భం. అక్కడ కడవెండిలో కూలీరెట్ల పోరాటం, అట్లా కడవెండిలో కమ్యూనిస్టులు, కడవెండిలో ఆంధ్ర మహాసభకు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దొరగడి దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ర్యాలీ జరిగితే, ఆ ర్యాలీలో వెళుతున్నటువంటి వాళ్ళకు ఎటువంటి హెచ్చరికలు లేకుండా చేసినటువంటి కాల్పుల్లో దొడ్డి కొమరయ్య జూలై 4న అమరుడయ్యాడు. ఆ అమరత్వాన్ని అక్కడి నుంచి జూలై 4 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 11 దగ్గరికి వచ్చేసరికి ముంబై కేంద్రంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయాలని ఒక డిక్లరేషన్ ఇచ్చింది. దాని మీద రావి నారాయణ రెడ్డి, మగ్దుంలు సంతకం చేసి తెలంగాణ సాయుధ పోరాటానికి డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి దొడ్డి కొమరయ్య అమరత్వం మొత్తంగా సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణలో ఉన్న వెట్టి చాకిరికి వ్యతిరేకమైనటువంటి పోరాటం మహోజ్వల పోరాటంగా రూపుదాల్చినటువంటి సందర్భం. దొడ్డి కొమరయ్య అమరత్వం భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన మహోజ్వలమైనటువంటి పోరాటం. దొడ్డి కొమరయ్య అమరత్వం భారతదేశంలోనే భూ సంస్కరణలు రావడానికి కావాల్సినటువంటి ఒక శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఇలాంటి మహోజ్వలమైనటువంటి సందర్భం నుంచి దొడ్డి కొమరయ్య యొక్క చరిత్రను చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దొడ్డి కొమరయ్య యొక్క అమరత్వం, దొడ్డి కొమరయ్య యొక్క త్యాగం తెలంగాణలో ఉన్నటువంటి ఒక చైతన్యానికి, ఒక విప్లవానికి ఒక సంకేతంగా, ఒక ప్రతీకగా, ఒక నమూనాగా భారతదేశానికి అందించినటువంటి వాడు దొడ్డి కొమరయ్య. తన యొక్క త్యాగంతో ఆ పనిచేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.